హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే ఒక స్నాక్ రెసిపీ అయితే చూసేద్దాం, వచ్చేయండి. స్నాక్ రెసిపీ అంటే బొరుగులతో లడ్డు చేస్తున్నాను. మొన్న మా అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు బొరుగులు తీసుకొని వచ్చాడు. అప్పటి నుండి మా అమ్మమ్మ లడ్డు చేయి అని అడుగుతుంది. సో తన కోరిక ఎందుకు కాదనాలి అనేసి ఈరోజు అయితే లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చి చూసేయండి. చూసిన వారు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నేనైతే 5 కప్పుల బొరుగులు తీసుకున్నాను. అంటే మన క్వాంటిటీ లాగా లెక్క తెలుస్తుంది అనేసి 5 కప్పులు తీసుకున్నాను. ఇక్కడైతే నేను బెల్లం ఎక్కడ పెట్టాను అని వెతుకుతున్నాను. ఆ వెతికేలోపు అడుగంటుకొని అలా అయిపోయింది, మాడిపోయినా సరే ఇంకా కొన్ని మాడిపోయాయి కదా, కొన్నిటి కోసం అన్నిటిని అయితే పాడు చేయలేము కదా. సో అవి చక్కగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకొని అదే కడాయిలోకి మనం ఎన్ని అయితే బొరుగులు తీసుకున్నామో వాటికి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకుందాం. నేనైతే 5 కప్పుల బొంగులకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. 1.5 కప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మరీ తీయగా అయిపోతుందని 1 కప్ అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం తీసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెమే, మరీ ఎక్కువగా వేయకూడదు. వడగట్టాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే వడకట్టట్లేదు. సో బెల్లం అంతా చక్కగా కరిగేలాగా ఇలా కలిపేసుకొని బొరుగులకు ముద్ద పాకం వస్తే సరిపోతుంది. ముద్ద కట్టాలి మనం, అంటే నీళ్ళలో వేస్తే ముద్ద వస్తుంది కదా, ముద్ద అవుతుంది. సో అలా రావాలమ్మా. చూడండి, ఇక్కడ పాకంకి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఇందులో కొద్దిగా వంట సోడా అండ్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. వంట సోడా ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుంది బాగా. వంట సోడా ఎందుకు వేస్తారో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే కదా. సో అండ్ ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇలాచీ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అన్నిట్లో ఇలాచీ వేస్తే బాగోదు కదా టేస్ట్ అనేసి నేను వేయట్లేదు. ఇప్పుడు అంతా కలిపేసుకోండి ఒకసారి. దాదాపు పాకం అయితే వచ్చేసింది, చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఎంతో సింపుల్ అండి, చాలా ప్రాసెస్ అనుకుంటాము. బయట కొనుక్కొచ్చే బదులు ఇంట్లో కొద్దిగా ఓపిక వేసుకొని టైం కేటాయించుకుంటే 1 గంట సేపు మనం ఇంట్లో పిల్లలకి చక్కగా చేసి ఇవ్వచ్చు. ఇక్కడ చెక్ చేస్తున్నాను వచ్చిందా లేదా అని, కానీ ఇంకా రాలేదు. అండ్ సెకండ్ టైం కూడా చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ స్టిక్కీ అయిపోతుంది, దానికి అతుక్కుంటుంది, రావట్లేదు. ముందే కొద్దిగా వేసాను, దాన్ని తీసుకున్నాను. చూడండి, ఇలా ముద్దగా అయిపోవాలి. అది అస్సలు రావట్లేదు, స్టిక్కీగా ఉంది. ఇంకో ఇలా ముద్ద రావాలన్నమాట మనం పాకం చేస్తే. అప్పుడు స్టవ్ కట్టేసుకోండి. ఇదిగో కొంచెం ఇంకా ఎక్కువ వచ్చింది, అప్పుడు వెంటనే బంద్ చేస్తే సరిపోయేది. 2 మినిట్స్ అలా ఉంచేసరికి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న బొంగులను అయితే యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత చక్కగా పాకం అంతా కలిపేలాగా కలుపుకోండి. కొద్దిగా చేతికి ఆయిల్ కానీ, వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ కొంచెం చేతికి అంటించుకొని ఇలా ముద్దలాగా చుట్టుకోవడమే. ఎంతో సింపుల్ కదా, అనిపిస్తుంది బాగా చేయాలా ఎంతోసేపు అనిపిస్తుంది, కానీ చేస్తుంటే ఇంతేనా అయిపోయిందా అనిపిస్తుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు గుండ్రంగా. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూల్లా కాకుండా ఒక ప్లేట్ మీద పోసి మనం ఇట్లా చిక్కీస్ టైప్ కూడా చేసుకోవచ్చు. మా వాడైతే ఎంతో ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాడు నా పక్కన నిల్చొని లడ్డు అని. మా అమ్మమ్మకు కూడా ఇచ్చాను, సరిపోయింది చాలు, ఎంత స్వీట్ అన్నారు. అడిగితే చేసి ఇవ్వడంలో మజానే వేరు కదా. సో ప్లీజ్, ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను తీసుకున్న బొరుగులకు ఇన్ని లడ్డూలు అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.